135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. రక్తదాన ప్రక్రియ అనేటువంటిది ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, తర్వాత విభజిత ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ ప్రక్రియ ఎలా ప్రారంభమైందో, ఎలా ఉద్యమ రూపం సంతరించుకుందో, ఆ ప్రక్రియకి ఎంత ప్రాచుర్యం వచ్చిందో, ఈ రోజున రక్తదానం అనేటువంటిది ఎంత విశేష ప్రాచుర్యాన్ని పొందిందో దానికి ప్రధాన కారకులు ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రారంభించినటువంటి రక్తదాన ప్రక్రియ అనేటువంటిది ఉద్యమ రూపాన్ని సంతరించుకొని ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా రక్తదాన ప్రక్రియను ఒక మాండేటరీగా చేసుకొని నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆ విధంగా విదేశాలలో ముఖ్యంగా యుఎస్లో రక్తదాన ప్రక్రియను ఒక డ్రైవ్ తీసుకున్నటువంటి వ్యక్తి విజయ్ రేపల్లె గారు. విజయ్ రేపల్లె గారు, వెల్కమ్ సార్. వెరీ నమస్కారం ప్రభు గారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ సుమన్ టీవీ స్టూడియో. గ్లాడ్ టు మీట్ యూ అగైన్. యాక్చువల్గా ఏంటంటే రక్తదానం అనేటువంటిది ఇక్కడ చిరంజీవి గారు దాన్ని ఆయన ఎన్నెన్నో కొన్ని యాక్సిడెంట్స్ లో రక్తం లేక చనిపోయినటువంటి ఒక హృదయదారక దృశ్యాలను చూసి చెలించిపోయి ఆయన రక్తదాన ప్రక్రియని ప్రారంభించడం, అదొక ఉద్యమ రూపం సంతరించుకోవడం అంతా మనకు తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ రక్తదానం చేయటం, ఇక్కడ ఆ కార్యక్రమానికి ఒక కార్యాచరణ తీసుకోవటం అనేటువంటిది ఒక విషయం. కానీ అమెరికాలో కూడా రక్తదాన ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ జరిగినంత ఉధృతిగా అక్కడ కూడా జరగటం అనేటువంటిది అభినందనీయం. అందుకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా మీకు చిరంజీవి గారితో కానీ, ఈ బ్లడ్ డోనర్స్తో కానీ మొత్తం చాలా విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది, విశేషమైనటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు. ఎలా ప్రారంభమైంది అసలు? అక్కడ అమెరికాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? ఈ బ్లడ్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి నాకు నా మైండ్లో వేసింది మాత్రం మన రవణం స్వామినాయుడు గారు. సో యాక్చువల్గా అంతకుముందు వరకు ఎప్పుడు ఇండియా వచ్చినా చిరంజీవి గారిని కలిసి అలా ఏంటంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నయ్య గారిని కలవటం ఒక ఆనవాయితీ అయిపోయింది నాకు. సో దాంట్లో వచ్చిన సందర్భంలో నా స్వామినాయుడు గారికి ఎందుకు అనిపించిందో నన్ను అడిగారు, సార్ అమెరికాలో బ్లడ్ డ్రైవ్స్ చేద్దాము, మీ టైం కావాలి నాకు అని అంటే, నేను కూడా అలా ఒక 1 year ఏమో అసలు మనకి థాట్స్ లేవు కదా అని చూద్దామండి అన్నాను. దాని తర్వాత ఆయన కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా నన్ను ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. అరే ఇదేదో మంచి మంచి పనికి ఇలా చేస్తున్నారని నాయుడు గారితో డీప్గా క్లోజ్గా మాట్లాడుకుంటూ దానికి మొదలైంది. మొదలైనప్పుడు కొత్తలో కొన్ని స్టేట్స్లో వర్జీనియా అండ్ పెన్సిల్వేనియా, న్యూజెర్సీ అలా చాలా లైట్గా చేసిన సందర్భం. చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఏమన్నారంటే ఇన్స్పిరేషనల్గా మాట్లాడి ఆల్మోస్ట్ ఆ వీకెండ్ అంతా నన్ను పొగడతలతో ముంచెత్తారు. అరే చిన్న ఇది ఇంకంటే అన్నయ్య గారు చేసిన దానికి ఇంకా మహాయజ్ఞానికి ఆయన ఎలా ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు వచ్చిన సందర్భం అది. ఇంకా తర్వాత క్రమేణా చిరంజీవి గారి 68th బర్త్డేకి కొంచెం ఇంకా గ్రాండ్గా చేద్దాం అని చెప్పి అమెరికాలో నెవర్ బిఫోర్ ఇన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్న ప్రౌడ్గా చెప్పుకోగలగాల్సిన మాట ఇది. ఎవరూ చేయలేనిది మన ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అన్న ఆర్గనైజేషన్ సపోర్ట్తో నేను దాన్ని చాలా గ్రాండ్గా పెద్దగా ప్లాన్ చేసుకొని వెళ్ళాను. వెళ్తూ అలా ఆ టీంలో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తూ, అందరూ మెగా ఫ్యాన్స్, లోకల్ అమెరికాలో ఉన్న గ్లోబల్ మెగా ఫ్యాన్స్ అందరూ చేస్తూ వచ్చారు. కానీ అది అంత చేస్తానన్నది నాకు కూడా తెలియదు. కట్ చేస్తే ఐ కెన్ సే 45 స్టేట్స్లో 53 లొకేషన్స్ ప్లస్లో చేసాం అనమాట. అది ఒక గుర్తుగా ఉండిపోయింది. ఇంకా అమెరికన్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటి చిరంజీవి గారి ఫోటో చూసేసి వాళ్ళు సెల్ఫీలు దిగి ఏంటి బ్లడ్ డ్రైవ్ ఏంటి అని వాళ్ళు ఇన్ఫో రాసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా బ్లడ్ డ్రైవ్ తర్వాతకి ఏంటంటే బ్లడ్ డొనేషన్ అవ్వటం వల్ల బ్లడ్ బ్యాంక్స్ నుంచి వాళ్ళు మళ్ళీ నా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. మీరేంటి ఇంత మాస్గా వచ్చిస్తున్నారు,
మీకు తెలుసు అసలు ఎంతమందిని మీరు సేవ్ చేస్తున్నారో, యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ అని చెప్పి వాళ్ళు అన్న అడుగుతుంటే, అరే బాబు మాకు ఆయన ఒక ఆయన పెద్ద ఆయన చిరంజీవి గారు అక్కడ మాకు ఎప్పుడో ఇచ్చేసారు అంటే వాళ్ళు చాలా హ్యాపీ. సో దే యూస్ టు సెండ్ మీ ఈమెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి ఏమైపోయింది, అరే ఇంత మంచి కార్యక్రమానికి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని స్వామినాయుడు గారు మాకు ఇనిషియేషన్గా మొదలుపెట్టింది. అలా ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయిపోయింది చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ ద బ్లడ్ నీడ్ రక్తం అవసరమైనటువంటి ప్రతి సందర్భంలో కూడాను ఫస్ట్ కాల్ విల్ గో టు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్తుంది. అక్కడ కూడా అలా బ్లడ్ బ్యాంక్ ఆ నీడ్స్ అనేటువంటివి ప్రాచుర్యం పొంది అక్కడ కూడా అలాంటి ఇది ఉంది. అంటే ఇన్ యూఎస్ దెర్ ఇస్ ఎ సిస్టమ్. ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఆ లోకల్ బ్లడ్ బ్యాంక్ వాట్ ఎవర్ దే కలెక్టెడ్ ద బ్లడ్ దే విల్ సెండ్ ఇట్ టు ద హాస్పిటల్స్. ఎండ్ ఆఫ్ ద డే వాడు యాక్సిడెంట్ అయినా త్రూ ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తాడు. సో దే విల్ మేక్ షూర్ టు అవైలబుల్ ఆల్ ద బ్లడ్. ఇప్పుడు ఇక్కడంటే బ్లడ్ ఇవ్వాలనుకుంటే ఇమీడియట్ గా రష్ టు ద చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి రష్ అవుతారు. అక్కడ బ్లడ్ ఇవ్వాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎలా ఈ పర్టికులర్ గా ఇది చిరంజీవి గారి ఇది నుంచి మోటివేటెడ్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? సో పాయింట్ ఏంటంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లో అండ్ సిటీస్ లో కూడా చాలా విరివిగా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఉంటాయి జనరల్ బ్లడ్ బ్యాంక్స్ అవి. సో ఆ బ్లడ్ బ్యాంక్ కి నువ్వు డైరెక్ట్ గా వాకింగ్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకుని చేసేయచ్చు. ఇప్పుడు హైజీనిక్ కండిషన్స్ అనేటువంటి ఇక్కడ చిరంజీవి గారు ఏ కార్యక్రమం నిర్వహించినా చాలా పద్ధతిగా చాలా క్రమశిక్షణగా హైలీ హైజీనిక్ గా రన్ చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ ని. ఎవరు చూసినా ఎవరికి ఎనీ టైం ఎనీబడి కెన్ చెక్ అన్నట్టుగా ఉంటుంది. కరెక్ట్. హైజీనిక్ కండిషన్స్ కానీ తీసుకునే నిల్వ ప్రమాణాలు కానీ సైంటిఫిక్ ఇవి కానీ స్టాండర్డ్స్ కానీ బాగుంటుంది అక్కడ. హౌ డూ దే మెయింటైన్ దట్? చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ లోపలికి వెళ్ళి నేను చూసానండి. ఐ హావ్ టేకెన్ ద టూర్ అండ్ ఎవ్రీథింగ్. స్వామినాయుడు గారు వాళ్ళ టీం అందరూ నాకు హెల్ప్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఐ డోంట్ ఫీల్ ఏ డిఫరెన్స్ అండి. అంత అమెరికాలో వాళ్ళు ఎలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో కూడా అదే లెవెల్. నాకేం పెద్ద డిఫరెన్స్ ఇంకా మనదే పార్కింగ్ కొంచెం గ్రాండ్ వ్యూ లో మనదే ఇక్కడ చిరంజీవి గారిదే ఉంటది. సో మనస్ఫూర్తిగా చెప్పాలంటే అక్కడ కొన్ని వెరీ బిగ్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంకా హై స్టాండర్డ్స్, దీంట్లో స్టాండర్డ్స్ అంటే ఇన్ ద సెన్స్ దే విల్ అకామిడేట్ మోర్ పీపుల్. లైక్ 20-30 పీపుల్ వచ్చినా కూడా దే కెన్ అకామిడేట్ ఎట్ ఏ టైమ్ ద స్టాఫ్. అట్లా కాదండి, ఇప్పుడు ఆ బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళిన వాళ్ళు వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆప్టా మెగా బ్లడ్ డ్రైవ్ నుంచి వచ్చాం అని చెప్తారా? చిరంజీవి గారి పేరు తీసుకుంటారా? మేమేం చేస్తామంటే అది ఎలా ఐడెంటిటీ ఎలా వస్తుంది? సో వన్స్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ సింగిల్ దే డోంట్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. మేము మ్యాసివ్ స్టైల్లో చేస్తాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆప్తా ద్వారా మేము వెళ్ళి మేము ముందుగానే అక్కడ ఉన్న లోకల్ కోఆర్డినేటర్స్ ఆర్వీపీస్ వీళ్ళు ఏంటంటే నేను వాళ్ళతో వర్క్ చేసి వాళ్ళకి పంపిస్తాను. అక్కడికి పంపించి రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా అప్రాక్సిమేట్ కౌంట్ చెప్తాం. సో దిస్ ఇస్ ద వర్క్ వీ డూ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ఒక 20 పీపుల్ 30 పీపుల్ 50 ఎంతమంది వస్తున్నారో వాళ్ళకి అందరికీ ఆ స్టాఫ్ రెడీ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, వాళ్ళకి అడ్వాన్స్ గా చెప్పకపోతే వాళ్ళు దే డోంట్ టేక్. ఒక్కళ్ళిద్దరు అంటే పర్వాలేదు, మనం ఒకసారిగా 10 పీపుల్ వెళ్తే వాళ్ళు దే విల్ సే నో. అందుకని అడ్వాన్స్ గా మేము వర్క్ చేస్తాం. చిరంజీవి గారి బర్త్డేకి ముందు నుంచి ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ ఇయర్ బర్త్డేకి అక్కడ 16వ తారీఖు 15-16 తారీఖులో గోయింగ్ టు కండక్ట్. ఎంతమంది చేయబోతున్నారు అంటే ఇది మరి జరుగుతుంది ప్రాసెస్ లో ఉంది. వెరీ సూన్ మీకు మీడియాకి అవన్నీ వస్తూ ఉంటాయి. షేర్ విత్ యూ యాజ్ వెల్. సో అలా దీనికి చిరంజీవి గారి విషెస్ కానీ ఆయన కోఆపరేషన్ కానీ ఆయన ఎలా కోఆపరేట్ చేస్తున్నారు, దీని పట్ల ఆయన స్పందన ఏంటి? వెరీ వెరీ హ్యాపీ అండి. చిరంజీవి గారికి మీ సుమన్ టీవీ తరపుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మేము చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఆయన భుజం తట్టడం ఉంటది ఒకటి అప్రిషియేషన్ తో. అవును, అది అసలు చెప్పలేని ఆనందం అన్నమాట. ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఇట్ అండర్టేక్స్ 2 యాక్టివిటీస్. వన్ ఈజ్ రక్తదానం అండ్ ఐ డొనేషన్, నేత్రదానం. ఈ నేత్రదాన ప్రక్రియలో కూడా మీరేనంటారు? యాక్చువల్ గా ఆప్తా నుంచి శ్రీరామ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఆ వింగ్ ని చూస్తున్నారు. అక్కడ కంఫర్ట్ గా కన్వీనియంట్ గా ఉండదు అని చెప్పి ఆయన ఇక్కడ చేస్తుంటారు. అమెరికాలో అయితే మీరు అడిగిన క్వశ్చన్ కి మనం ఐ రిలేటెడ్ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఈ రక్తదాన ప్రక్రియ అనేటువంటిది ఇంత ప్రాచుర్యం పొందిన నేపథ్యంలో
అమెరికాకి ఇక్కడికి మీరు రెగ్యులర్‌గా ఇంటరాక్షన్‌లో ఈ బ్లడ్ బ్యాంక్‌తో గాని, ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌తో మీ రెగ్యులర్ యాక్టివిటీ, మీ ప్రోగ్రెస్ అనేటువంటిది కోఆర్డినేట్ అవుతుందా? మీకు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అమెరికాలో ఉన్న మనోళ్ళందరూ ఇక్కడ బ్లడ్ కావాల్సొస్తే అక్కడున్న చిరంజీవి ఫ్యాన్స్ మేమందరిలో నాకు 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 చాలా ఫోన్స్ వస్తాయి. సార్ మాకు పలానా హైదరాబాద్‌లో సో అండ్ సో హాస్పిటల్‌లో మా మామయ్య ఉన్నారు. హ్మ్. బ్లడ్ కావాలి. హ్మ్. కొంచెం హెల్ప్ చేస్తారా? స్వామినాయుడు గారిని చాలా సార్లు మిడ్‌నైట్ డిస్టర్బ్ చేశాను నేను. మీ టైం మిడ్‌నైట్‌లో హ్మ్. చేసిన క్షణాల మీద అండి. హ్మ్. క్షణాల మీద బ్లడ్ అందజేశారు. హ్మ్. రీసెంట్‌గా నిన్న మొన్న కూడా డాలస్ నుంచి ఎగ్జాంపుల్ ఫనీ గారు. ఆయన తెలీదు ఊరికే ఫోన్ చేసేసి ఇలా బ్లడ్ అనంగానే వాళ్ళందరూ సేవ్ అయిపోయారు లైఫ్. చెప్పాలంటే కొన్ని వందల ప్రాణాలండి. అమెరికా నుంచి వచ్చిన కాల్స్‌లోనే హ్మ్. కేవలం దీని గురించి కొన్ని వందల ప్రాణాలకి హెల్ప్ అయింది. మీ యాక్టివిటీ మొత్తం ప్రభుత్వ దృష్టికెళ్ళేటువంటి అవకాశం ఉందా? చేస్తున్నాం. దీన్నేంటంటే కొంచెం గ్లోబలైజ్డ్‌గా అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్క బ్లడ్ బ్యాంక్ ఉందనుకోండి సపోజ్. హ్మ్. ఒకటే ఉందనుకోండి. హ్మ్. వి కెన్ కోఆర్డినేట్ విత్ దెమ్ ఇన్ ఆల్ స్టేట్స్. హ్మ్. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడున్న బ్లడ్ బ్యాంక్ అక్కడ ఉండదు ఒక స్టేట్‌లో. న్యూ జెర్సీలో ఉన్నది ఇక్కడ ఉండదు. సో, హ్మ్. కొంచెం అది హ్మ్. ఇబ్బందికర వాతావరణం. ట్రై చేసాం. హ్మ్. అన్నీ ఇంకా ఒకటేసారి అన్ని బ్లడ్ బ్యాంక్స్‌లో ఒకటే చేసేద్దామని. హ్మ్. అది కొంచెం మీ టేక్ టఫ్‌గా టైమ్. ఉంది. చూడాలి ఇంకా దాన్ని ముందరికి కమింగ్ డేస్‌లో ఎలా ప్లాన్ చేద్దాం. అసలు చిరంజీవి గారితో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? హౌన్స్‌లో అని నియర్ హీత్రో ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్‌లో. ఏ చిరంజీవి గారిని కలిసింది ఫస్ట్ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కలిసారు. ఎయిర్‌పోర్ట్‌లో. ఆహా! అట్లా సో, మీరెళ్లారా? నేనేదో పని మీద ఉంటే అన్నయ్య గారు అలా వస్తున్నారు. సింగిల్‌గా బ్యాగ్ తీసుకొని. హ్మ్. నేను చూసి అరే! చిరంజీవి గారు కదా! అని చెప్పేసి నేను కాఫీ తాగుతున్నాను. టేబుల్స్ ఉంటాయి కదా! హ్మ్. కాఫీ టేబుల్స్. హ్మ్. అయి తొక్కేసుకుంటూ వెళ్ళిపోయాను. అన్నయ్య గారి చేతిలో బ్యాగ్ లాగేసుకొని ఏంటి అన్నయ్య గారు వదిన రాలేదా? ఎక్కడున్నారు సురేఖ గారు అని చెప్పి చుట్టూ చూస్తున్నాను అనమాట. ఆయన చిరంజీవి గారు షాక్ అయిపోయారు. ఏంటి ఇలా చూస్తున్నారు నన్ను. ఎవరో ఒక లేడీ వెళ్తా ఉంటే ఆమె బ్యాగ్‌లోంచి లిప్‌స్టిక్ తీసుకున్నాను. తీసుకొని అన్నయ్య గారికి ఇచ్చి నాది ఒక షర్ట్ మీద సైన్ చేయించుకున్నాను అప్పుడు. హ్మ్. ఆ షర్ట్ ఇప్పటికి ఉంది. అన్నయ్య గారు ఉండి విల్ సీ యూ సూన్ అన్నారు. మళ్ళీ చిరంజీవి గారిని ఎప్పుడు కలిసారు ఇంకా? బ్లడ్ బ్యాంక్‌కి వచ్చాను ఒకరోజు. హ్మ్. ఇట్లాగే నేను వచ్చినప్పుడు బ్లడ్ ఇవ్వడానికి అని చెప్పి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడ అరవింద్ గారు వాళ్ళు అక్కడ ఉన్నారు. కలిసాను. మా వైఫ్‌తో వచ్చానప్పుడు. పైకెళ్ళి మా వైఫ్ కంప్లెయింట్ చేశారు. "సార్ ఈయన మీరంటే మరీ పిచ్చిగా తయారైపోయాడు. మీరే చూసుకోండి నా వల్ల కావట్లేదు." ఇదే డైలాగ్ ఏసారు. ఎవరు మీ మా మిసెస్ వైఫ్ చిరంజీవి చిరంజీవి గారితో? గారితో. ఆ! అంటే ఆ చిరంజీవి గారికి ఇలా చూసి "అవునా! రేపు మార్నింగ్ కలుద్దాం అమ్మా" అని చెప్పి టైమ్ ఇచ్చారు. హ్మ్. అసలు ఆ రాత్రంతా నేను ఇంట్లో ఎవరిని నిద్రపోనివ్వలేదు. హ్మ్. ఎవరు అసలు పడుకోలేదు. హ్మ్. పొద్దున్నే మార్నింగ్ 6కి వచ్చాను. అక్కడే వచ్చి వెయిట్ చేసేసి అన్నయ్య గారిని ఆ రోజు పద్మభూషణ్ వచ్చింది. హ్మ్. ఫస్ట్ టైమ్ పద్మభూషణ్ వచ్చిన రోజు ఈవినింగ్ కలిసాను. హ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన టెంపుల్‌కెళ్ళి బ్లడ్ బ్యాంక్ వచ్చారు. హ్మ్. సో, ఆ రోజు చాలా సేపు అంత టైం ఆల్‌మోస్ట్ మోర్ దాన్ 1 ½ అవర్ వన్ ఆన్ వన్ మాట్లాడుకున్నాం. హ్మ్. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అలా ట్రావెలు చాలా సార్లు ఇప్పుడు చిరంజీవి గారు మొన్న అమెరికా వచ్చినప్పుడు గూడా చాలామంది మన అమెరికాలో ఉన్న ఆప్తులు వాళ్ళ కళ్ళతో చిరంజీవి గారిని చూడల. హ్మ్. సో, నేనొకసారి అది త్రూ సోమనాయుడు గారు, అన్నయ్య గారికి చెప్పించి, ఆ హ్మ్. ఏర్పాటు చేశాను డాలస్‌లో. హుహు. ఆయన ఒక మీట్‌కొచ్చినప్పుడు. సో, అందరూ చాలామంది కొన్ని ఇది మా మా క్రికెట్ యెస్. అప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళంతా టీమ్‌గా వచ్చి చేశారు వచ్చారు కదా! కదా! ఆయన బిజీగా ఉన్నారు. ఆయన ఒక్క రోజుకే వచ్చారు. హుహు. కాదనలేక ఇంతమంది ఆప్తులు కలవడానికి అప్పటికప్పుడు అరేంజ్ చేస్తే ఆయన ప్రతి ఒక్కళ్ళకండి వచ్చినోళ్ళకి అసలు దట్ వాస్ నాట్ ద ఫోటో సెషన్ ఆర్ ఎనీథింగ్. హ్మ్. కళ్ళతో చూడాలంతే. హ్మ్. ఆ దేవుడు కనికరించేసాడు వీళ్ళని. హ్మ్. అందరిని వచ్చినోళ్ళందరిని. హ్మ్. యూ నేమ్ ఇట్ అసలు ఆ పెద్ద హోటలు. హ్మ్. చాలా పెద్ద హోటల్ అది. ఆ చిరంజీవి గారు ఉన్నారన్న బజ్ క్రియేట్ అయిపోయి హ్మ్. అసలు పట్టనంతగా వస్తే పాపం చిరంజీవి గారు ఎక్కడా గూడా విసుక్కోకుండా ఓపికగా అసలు అంటే మీరందరూ అమెరికా వచ్చారు, పరదేశంలో ఉంటున్నారు. ఓకే. మీకు టైం ఇండియాలో కుదరదు అని ఆయన టైం అక్కడ కేటాయించి ఇవ్వడం హ్మ్. హాట్స్ ఆఫ్ టు యూ. నో హ్మ్. వర్డ్స్ అసలది. సో, అలా క్రమేణా కలుస్తుంటానండి. వచ్చినప్పుడు ఆయన టైం హ్మ్. చూసుకొని ఎళ్లి మీట్ అవుతుంటాను. అమెరికాలోనే ఉంటూ ఇక్కడ మాలాంటి జర్నలిస్టులం కూడా చేయలేనటువంటి ఒక విశిష్టమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఒకాయన ఉన్నారు. ఈ నన్ అదర్ దాన్ కిరణ్ ప్రభు గారు. మీ దృష్టిలో ఆ! ఉంటారా? తెలుసా అవును. మీకు? క్లోజ్ కాదు తెలుసు. కిరణ్ ప్రభు గారి టాక్ షో వింటుంటే అండి నిజంగా ఇక్కడ ఉండి మేము చేయలేనటువంటి గొప్ప పరిశోధన, గొప్ప రియల్లీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆయన ప్రతిరోజు ఆయన టాక్ షో అనేటువంటిది
ఇయర్ ఫోన్ పెట్టుకొని అలా వాకింగ్ చేస్తుంటే ఒక 1.5 అవర్స్ మా వాకింగ్ అనేది మెల్ట్ అయిపోతుంది, టైం మెల్ట్ అయిపోతుంది. ఓకే. అలాంటి వ్యక్తి కూడాను అక్కడ ఉన్నారు కాలిఫోర్నియాలో. ఆయన సర్వీసెస్ గాని, ఆయన వీటిని కూడాను మీరు ఉపయోగించుకోవాలనేటువంటిది నా తప్పకుండా అండి. వ్యక్తిగతమైనటువంటి అభిలాష. 100% అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. ఇప్పుడు ఆప్టా ప్రెసిడెంట్ ఎవరు? ఇప్పుడు ప్రస్తుతం యాక్టివిటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్? ఇప్పుడు రైట్ నౌ త్రినాథ్ ముద్రగడ గారు ఇయర్. సో ఆయన ఇయర్లీ వన్సా లేదు, ప్రెసిడెంట్? 2 years. For 2 years. అంటే ఎక్కువగా కాపు సమాజ వర్గంగా చేస్తుంటారా? సెపరేట్ స్పెషల్ కేసులుగా మిగతా వాళ్ళకి కూడా కొన్ని డిపెండ్ అండి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉండి ఇండియాలో కూడా పేద విద్యార్థులు ఉంటారు. అందులో ఏమవుతుంది, పలానా కాపు అతనికి ఇవ్వాలి అన్న పాయింట్ ఏం లేదండి. సోషల్ సర్వీస్ ఇది ఉన్న దాంట్లో మాక్సిమం ఎక్కడైతే పూర్గా ఉన్నారో వాళ్ళని ఒక టీం ఉంది ఇక్కడ. వాళ్ళు అదంతా వెరిఫై చేసి నిజంగా వాళ్ళు scrutiny చేస్తారు. బాగా అన్నమాట మ్మ్. చేసిన తర్వాతే ముందరికి వెళ్తుంటాం. అలా చాలా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏంటంటే టీం అదొక పెద్ద నెట్వర్క్ మాది. Okay, okay. సో అందులో వన్ ఆఫ్ ది మన మెగా ఇది దీనివల్ల అమెరికా నుంచి అమెరికాలో ఉన్న అమెరికన్స్ అప్రిషియేషన్స్ అనమాట. అంటే ప్రాణాలు కాపాడటం. సార్ ఇప్పుడు ఆప్టా అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ వెల్ఫేర్ తీసుకున్నది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఏ ఆర్గనైజేషన్ ఉందండి? ఉన్నాయండి. అంటే చెప్పండి, పేర్లు చెప్పండి. కమ్మ సామాజిక వర్గానికి ఎవరు? రెడ్డి సామాజిక వర్గానికి ఎవరు? yeah. అంటే అంటే- అంటే ఒకప్పుడు ఏంటంటే నేను అఖిల నాగేశ్వరరావు గారితో చాలా అవును. సన్నిహితంగా ఉండేవాడిని అన్న విషయం తెలుసు మీకు మాకు. వారు చాలా బాధపడేవారు. కొట్టుకు చేస్తున్నారు ప్రభు అక్కడ అమెరికాలో ఈ క్యాస్టిపిజం ఎక్కువైపోయి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్స్ గా, సాంస్కృతిక సంస్థలుగా, కళా సేవ కోసం, కళా ప్రోత్సాహం కోసం ఏర్పడిన సంస్థలు ఈ రోజున క్యాస్ట్ బేస్డ్ గా కొట్టుకు చేస్తున్నాయి. నేను ఉండగానే వాటన్నిటిని ఒక తాటి మీదకి తేగలనని ఆశపడుతున్నాను అనేటువంటి ఆవేదనను ఆయన నా దగ్గర వ్యక్తం చేసిన సందర్భం ఉందండి. నాగేశ్వర్ గారు చెప్పిన మాట ఖచ్చితంగా వాస్తవం అండి. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఏ ఆర్గనైజేషన్స్ అంటే బేస్డ్ ఆన్ మెజారిటీ ఎవరైతే ఆ ఆర్గనైజేషన్లో ఉన్నారో. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెడ్డి సామాజిక వర్గం తీసుకుంటే ఆట ఎక్కువ ఉంటారు. ఓకే, అలా తానాలో వాళ్ళ కమ్మ సామాజిక వర్గం. వాళ్ళు ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో టీమ్ గా ఫామ్ అయ్యి దే ఆర్ ద క్రియేటర్స్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. సో ఆబ్వియస్గా ఏంటంటే ఆ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఫ్రెండ్సే ఎక్కువ టైం స్పెండ్ చేయటం అలా ముందరికి వెళ్తుంటారు. కానీ మీరు కూడా న్యూస్ లో చూస్తున్నారు అక్కడ కొట్టుకోవటం ఇదంతా ఎంత అన్హెల్దీ వాతావరణం. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎట్లా కొట్టుకుంటారో, విజయవాడ బెండ్ సర్కిల్లో థియేటర్ల దగ్గర ఎట్లా కొట్టుకుంటారో ఆ విధంగా కొట్టుకున్నటువంటి వాతావరణాన్ని అక్కడ కూడా క్రియేట్ చేశారనేటువంటి అపప్రద. ఎందుకంటే ఇది ఎన్ఆర్ఐస్ మన తెలుగు వాళ్ళ ప్రతిభను, తెలుగు వాళ్ళ సామర్థ్యాన్ని ఎంత అద్భుతంగా ఆవిష్కరించి ఒక ఉన్నత శిఖరాలకు ఎదిగారో, అలాగే ఈ క్యాస్ట్ బేస్డ్ వీటిల్లో కూడా అంతగా గొడవల విషయంలో కానీ, ఫ్యాన్స్ విషయం కరెక్ట్ అండి. క్యాస్ట్ బేస్డ్ గా వెళ్ళి బేస్డ్ ఆన్ ఆ ప్రతిష్టను దిగదార్చుతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఏం చెప్తారు మీరు? దానికి ఇన్నిటికి నేను కమెంట్ చేయలేను కానీ కరెక్ట్. ఉమ్. అంటే ఏమవుతుందంటే మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసలాగా బాగా ఎక్కువైపోయినప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వాళ్ళ రికగ్నిషన్ ఒకటి కావాలి ఏదో ఒక రకంగా అలా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కేవలం ఫోకస్డ్గా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఎందుకు తయారైనాయి, అమెరికా వచ్చిన వాళ్ళకి పాతగా అక్కడ ఉన్న వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం వాటాలంటే అలా మొదలైంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అందులో ఒక స్టేటస్, వాట్ ఈస్ యువర్ పొజిషన్ దేర్, ఎందుకు ఏంటి ఇంకా అక్కడి నుంచి మొదలవుతాయి కదండి ఆబ్వియస్ గా. వెరీ కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సినిమా స్టార్స్ కొంతమంది వాళ్ళ బిహేవియర్లు, వాళ్ళని వీళ్ళు తీసుకెళ్లి వాడేటువంటి విధానాలు, ఇవన్నీ కొన్ని కథలుగా ఇక్కడికి వస్తుంటాయి. అమెరికా తానాలకు వీటికి సభలకు వెళ్తున్నారు అంటే, అమెరికా వెళ్తున్నారంటే ఒక రకమైనటువంటి ఈ స్టార్స్కి అయితే, మేల్ స్టార్స్కి అయితే ఎంత ప్రతిష్ట వస్తుందో, కొంతమంది ఆడవాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద అంత ఒక దిగజారుడు అభిప్రాయం ఉంది. అది సరిదిద్దుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి వీక్నెస్ దాన్ని మనం ఎవరు చేయలేదు. కానీ ఏది ఏమైనా ఎన్ఆర్ఐస్ అనగానే ఇక్కడ ఒక రెస్పెక్ట్, ఒక ప్రతిష్ట, ఒక ఐబ్రో లిఫ్టింగ్ అవును అనేటువంటిది ఉంటుంది. ఇది కాపాడుకునేలాగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగా పోతే నెక్స్ట్ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని గురించి అమెరికాలో ఏమనుకుంటున్నారు, అక్కడ మీ అందరి స్పందన ఎలా ఉంది, అలాగే కూటమి విజయాన్ని గురించి ఎలాంటి రాజకీయంగా, ఎందుకంటే రాజకీయంగా ఎన్ఆర్ఐలు చాలా మంది
సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి అక్కడ కరెక్ట్. ప్రచారాలు చేశారు అనేటువంటిది ఎందుకు మేము అక్కడుండి ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. ఎన్ఆర్ఐస్‌గా మాకు కొంతమందికి ఓటు హక్కు ఉండవు. కానీ మా ఇంపాక్ట్ ఎందుకు ఈసారి బజ్ ఎందుకొచ్చింది ఇక్కడ చెప్పండి? అంటే అంత హార్డ్ వర్క్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళండి జన సైనికులు ఇక్కడ ఎంత లోకల్‌గా ఇదయ్యారో, అక్కడి నుంచి కూడా మేము చేస్తున్నది మాకు తోచినంతగా పార్టీకి సంబంధించింది ఏదన్నా ఇక్కడ కార్యకర్తలకి ఏమన్నా ఫైనాన్షియల్‌గా గానీ, అదిగా గానీ మా వంతుగా అక్కడి నుంచి ఎన్ఆర్ఐస్ చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా గూడా అంటే కొన్ని అక్నాలెడ్జ్ అవ్వని హెల్పింగ్‌లు కూడా జరిగినాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఫోన్‌లు చేసి, "అరే! మీ అన్నయ్య ఎక్కడున్నాడు? మీ బావ ఎక్కడున్నాడు? మీ చెల్లి ఎక్కడుంది? అక్క మీ ఊరికి తీసుకురండి ఎలక్షన్స్ అప్పుడు. ఓటెయ్యాలి, ఓటెయ్యాలి." అది ఈసారి చాలా బాగా జరిగింది. మా వంతుగా నోటిఫికేషన్ ఎన్ఆర్ఐస్‌గా మేము ఫోన్‌లు చేసుకొని అందరినీ ముందెళ్ళండి. ఎళ్ళాలి. మీ లొకేషన్ ఎక్కడ అక్కడికెళ్ళండి. అందుకే మీరు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయి ఉంటది ఎలక్షన్స్ అప్పుడు. ఆ రోజున మతిపోయిందిలేండి. అవును. సరే దీనికంటే ముందు ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు కమ్మ, కాపు 2 కలిసి కూటమి చెందింది. ఈ కమ్మ వాళ్ళ కాపులను తీసుకెళ్ళిపోయి కమ్మ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసేసి చేస్తున్నాడు. ఆ కమ్మ వాళ్ళ ఆత్మగౌరవాన్ని, కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి విమర్శలు ఎవరో చేయరు అసలు. కాపు పెద్దాయన ముద్రగడ గారే చేశారు. అవును. అలాగే హరిరామ జోగయ్య గారు కూడాను పెద్దలు ఈ రోజున బతికి ఉన్నటువంటి ఇద్దరు పెద్ద కాపు నేతలు అంటే వాళ్ళిద్దరు వాళ్ళు పెద్ద దిక్కు అనుకున్న వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడాను అవిశ్వాసాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్ పట్ల. అలాగే ఈ కమ్మ వాళ్ళు దగ్గరికి వెళ్ళి వేస్తున్నాడు, చేతిలో చంద్రబాబు చేతిలో పెడుతున్నాడు అనేటువంటి ఒక ఇది అభిప్రాయం ఏర్పడింది. ఆ సందర్భంలో మీ అందరికీ ఏర్పడినటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇంకోటి కూడా అంతకుముందు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి సందర్భం, 0% ఆఫ్ ఓటింగ్. దీని పట్ల మీరు ఎలాంటి ఇది? ఫస్ట్‌లో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే కొంచెం మనసు చురుకంటది. అంటే ఈ 2 ఎప్పుడు ఉత్తర, దక్షిణ ధృవాల్లాగా ఉంటారు కదా! కలవరు కదా అని. కానీ అమెరికాలో అండి నేను చెప్తాను. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దవాళ్ళు పేర్లు అప్రస్తుతం కానీ అక్కడ ఉన్నవాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు ఎంత సోదరభావంతో పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి సార్ పనిచేస్తేనే మనం ఆంధ్రప్రదేశ్‌ని కాపాడుకోగలుగుతాం. అంటే వాళ్ళలో కూడా ఒక చిన్న మార్పు వచ్చిందండి. ఆ కలయిక. మంచి కలయిక అది. ఊరికే ఏదో కలిసేసాము మళ్ళీ విడిపోయామని కాదు. అక్కడ వచ్చింది జనాల్లో. ఎక్కడో కొంతమంది ఉంటారు మీ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు అది ఇది అంటారు కానీ కొంచెం హై లెవెల్‌లో గాని చూస్తే అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న డెసిషన్‌లో ఓకే. ఫస్ట్‌లో కొన్ని రోజులు కాకరకాయ చేదుగా ఉంటది. తినలేం మనం. కానీ అది ఆరోగ్యానికి మంచిది. సో పవన్ కళ్యాణ్ గారు అదే చేశారని నా ఫీలింగ్ అండి. అట్లా చాలా మంది అర్థం చేసుకునేవాళ్ళు ట్రావెల్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్స్ వచ్చేసే టయానికి యెస్, నో ఓకే ఫర్గెట్ అబౌట్ 2 పార్టీస్ కలిసినప్పుడు చంద్రబాబు గారు కూడా ఎంతో చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈజ్ ప్రూవెన్ లీడర్. తప్పేముంది అక్కడ? ఆయనేమి కల్ప్రిట్‌గా ఉండి లేకపోతే అలా చేయరు ఆయన. సో అందుకని ఈయన కలవటం ఓకే. కలవటం వల్ల కొంతమంది తొందరపడిపోయారు. అసలు ఇటువంటి కొన్ని మాట్లాడకపోవటం మంచిదండి. నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకొని అక్కడ కమ్మాస్ కాదు, రెడ్డీస్ కాదు ఎవరున్నా కూడా ఈజ్ రెడీ టు ఇఫ్ యువర్ ఎనర్జీ అండ్ డూయింగ్ ఎ గుడ్ ఈజ్ రెడీ టు మింగిల్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ పర్సనల్లీ. అట్లా చాలా మంది స్లోగా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాన్ని మనం దెబ్బతీయొద్దు. సార్వజనీనమైనటువంటి ఒక దృక్పథాన్ని నిలబరుచుకోవటం అనేటువంటిది గొప్ప. నిన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్స్ విషయంలో ఎంఆర్పి మాదిగ రిజర్వేషన్స్ విషయంలో కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ విషయంలో కోర్టు తీర్పును స్వాగతించిన విధానం కూడా కొంచెం పరిణితిగా ఉంది. అంటే విషయాలను చదువుతున్నాడు, పరిజ్ఞానాన్ని అలవరుచుకుంటున్నారు, తెలియంది తెలుసుకుంటున్నారు. అంటే యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ అంటే ఎమోషనల్ పర్సన్ అనేటువంటిది మనకు మొదటి నుంచి తెలిసినటువంటిది. ఆ ఎమోషన్స్ ఇంత అద్భుత విజయం తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా అగ్రెసివ్‌గా అవుతాడు అనుకున్నవాడు ఇంకా సౌమ్యంగా, చాలా సంయమనంగా అదే కనిపిస్తాడు. కావాలి చాలా కదండీ. ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే కావాలి ఇప్పుడు. మీరెలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత సంయమనాన్ని, ఇంత బ్యాలెన్స్ ఆఫ్ దీన్ని? సో అసలు నేను వాస్తవంగా చెప్పాలంటే అన్నయ్య చిరంజీవి గారికి నేను బాగా లోపల మంచి అభిమానండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నాకు అందని ద్రాక్ష పండులాగా ఉంటారు ఆయన స్టెప్స్ అవన్నీ కూడా. ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అంతా. ఆఫ్టర్ ఎలక్షన్స్ దగ్గర నుంచి నేను ఇంకా క్లోజ్‌గా మానిటర్ చేస్తూ వచ్చి తన చాలా ఎలా అంటే మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఆవేశం నుంచి యెస్ ఇప్పుడు మీరు ఇందాక ఎమోషనల్‌గా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అని.
కరెక్ట్. 'రాజమౌళి' సినిమాకెళ్తాం మనం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. ఆ ఎమోషన్ లేకపోతే నువ్వు ఆ మూవీని ఎంజాయ్ చేయవక్కడ. రాజమౌళి గారు ఆ క్రీమ్‌ని అలా ఎమోషనల్‌ని లాగుతా తీసుకొస్తారు. అదే కావాలండి. ఆ ఎమోషనల్ ఏదో స్టేజ్ మీద 'పవన్ కళ్యాణ్' గారు ఇష్టం వచ్చినట్టు ఆవేశం అది. ఆవేశంతో వచ్చిన ఎమోషన్‌లో మాట్లాడుతున్నారు. కరెక్ట్ అది. సో, ఇప్పుడు ఆవేశపడటం ఎందుకు? ఇప్పుడు ఏంటి? ఇప్పుడు కూర్చుంటారు, స్టడీ చేస్తారు. వాట్ హి వాంట్స్ డూ ఇట్. ఇంకా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్నంత ఆవేశంగా ఉండకూడదు ఇప్పుడు. ఆయన ఏంటంటే ప్రతి ఫైల్‌ని నేను నోటీస్ చేస్తున్నా. చాలా జాగ్రత్తగా చూసుకొని ఏం చేయొచ్చు? అంటే అన్నయ్య గారు అంటుంటారు, ప్రతి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి మనం బాధ్యత వచ్చినప్పుడు అని. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేటస్‌లో ఉన్నారు ఇప్పుడు. ఉండాలి, అలాగే ఉండాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అఖండ విజయం తర్వాత చిరంజీవి గారింటికి తను వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని ఓహ్! మీరందరూ సార్ ఎలా ఎంజాయ్ చేశారు? అమ్మో! కాదండి. అది హార్ట్‌ఫుల్‌గా చెప్తాను. ఈ టాపిక్ అడగాలి. పొద్దున్నే 9:00 అండి, నేను 8:30, ఆఫీస్ కాల్ అయిపోయి ఇలా కూర్చున్నానండి. ఇలా చూస్తున్నాను. నాకు తెలియకుండా కళ్ళనీళ్ళొచ్చేసినాయి. నాకు నాకు న్యూస్‌లు లేదు, ఏమీ లేదు. ఎవరో వీడియో ఫార్వర్డ్ చేశారు. ఇలా పెట్టుకుంటే ఇలా చూస్తూ కళ్ళనీళ్ళొచ్చినాయి. ఏంటి అనుకోని కామ్‌గా ఉన్నా. ఆగట్లా. మళ్ళా చూసాను. మళ్ళా అబ్బా! ఎక్కడో అసలు అది గుచ్చుకున్నట్టుంది. బాగా వెళ్ళిపోయి కొద్దిసేపు ఏంటి పొద్దున్నే కాఫీ కూడా తాగకుండా ఏంటి ఇంత ఎమోషన్ ఏమైంది అనుకుని కళ్ళు తుడుచుకున్నాను. వెళ్ళిపోయి నాకెందుకో ఏదో అయింది అనుకున్నా మనసులో. అనుకోని వెళ్ళిపోయి మా పూజ గది ఒకటి ఉంటుంది పెద్దది. అక్కడ అన్ని ఆఫీస్ అన్ని హోల్డ్ చేసి 2 మినిట్స్ అక్కడ కూర్చున్నాను ప్రశాంతంగా. ఎప్పుడు నా లైఫ్‌లో ఎప్పుడు కూర్చోలే. దట్ వాస్ ద తర్వాత అది ఆ వీడియో చాలా మంది చెప్తున్నారు. నేనొక్కడినే ఏడ్చాను, తుడుచుకున్నాను అనుకున్నాను మనసులో. కానీ అది తర్వాత ఎంత వైరల్ అయిపోయింది. అది చూస్తే యెస్, వాళ్ళిద్దరి బంధాన్ని పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేసిన విధానం, నాకు తెలిసి చిరంజీవి గారు కూడా ఆ రోజు చాలా ఎమోషనల్ అయిపోయారు. అసలు అది ఒక పెద్ద సెంటిమెంటల్ ఇదిగా అసలు ప్రతి అది ఒక్కళ్ళ గుండెలో కాదు. వాళ్ళు జన సైనికుల, తెలుగుదేశం వాళ్ళ, ఈవెన్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా ఆ పర్టిక్యులర్ సీన్‌లో అవునండి. మాత్రం ప్రపంచం మెల్ట్ అంతా అయినటువంటి సార్ సందర్భం. ఎందుకు మేము అక్కడ ఉన్నోళ్ళం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ మేము బాగా ఎంజాయ్ చేసింది నరేంద్ర మోడీ గారు. అవునండి. వాళ్ళిద్దరిని ఆ స్టేజ్ మీద అలా అది చూసారని చెప్పడం ఆ వీడియో. ఇంక ప్రధానమంత్రి గారే చూసి ఆయన కూడా అంత ఇదయ్యారంటే ఇంక వాళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి నో వర్డ్స్ అది. అసలు ఆ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ గెలవటానికి కారణం పవన్ కళ్యాణ్. అవును. 2019లో గెలవకపోవటానికి కారణం విడిపోవటం. విడిపోవడం. మళ్ళీ ఇప్పుడు రావటానికి కారణం పవన్ కళ్యాణ్. అవును. 2 గెలుపులకి, ఒక ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్. కానీ అలాంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పులకు, చారిత్రాత్మకమైన పరిణామాలకు కారణమయ్యారు పవన్ కళ్యాణ్ అనేటువంటి ట్రెండ్ సెట్ చేస్తారు. ట్రెండ్ సెట్. డౌటే లేదండి. మీరే చూడండి, మీడియాలో ఉంటారు. ఇంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు. ఎవ్వరి గురించి అయినా చెప్పుకోవడానికి ఇంత ఇంత ఈ స్టైల్‌లో అంటే వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు చేశారు. హిస్టరీలు ఉన్నాయి. నేను అందరిని తీసి పడేయట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఎవరు? మీరన్నట్టుగా టీడీపీ లాంటి పెద్ద మహావృక్షానికి వెన్నంటూ ఉండి ఇంత చేసిన ఇది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. ఈ క్రియేటెడ్ ఎ ట్రెండ్, నో డౌట్. ఇంకా చిరంజీవి గారితోటి మీరు రెగ్యులర్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది? అన్నయ్య గారు అందరికి అన్ని చేశారు. జనాల గురించి ఇంకొక్కటే సీఎం అనేది కావాలంతే. సో సీఎం అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తేనే సీఎం. ఆయన సీఎం పదవి కంటే ఎక్కడో ఉన్నారు. కాకపోతే సామాన్య అభిమానులకి వీళ్ళకందరికీ ఏంటంటే మనసులో పడిపోయింది. చిరంజీవి గారు ఏది చేసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయాల్లోనే అలా వచ్చేసి యూటర్న్ తీసుకున్నారన్న కమెంట్స్ వింటూ వచ్చాం. మంచి దాని గురించే చిరంజీవి గారు సీఎం అన్న అదే అయితే అందరికి ఇంకా మెగా ఫ్యాన్స్ అందరికి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నం తిని కిళ్ళి వేసేసుకుని తృప్తి వస్తుంది. ఉంటదిలే, అది ఆశ అందరికీ ఆశ. ఉంటుంది. ఆల్ ద బెస్ట్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి. అంటే ఒక అద్భుతమైనటువంటి బ్లడ్ క్యాంప్ అనేటువంటి దాన్ని ఇంత విస్తృత స్థాయిలో అక్కడ సాధ్యమా, ఎన్ఆర్ఐస్ కి తో బ్లడ్ డొనేషన్ క్యాంపులు రన్ చేయడం సాధ్యం అనుకున్న దాన్ని మీరు సుసాధ్యం చేసి చూపించారు. దాన్ని కూడా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. ఈరోజు అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. సుమన్ టీవీని నేను చాలా అంటే ప్రేక్షకులకి అందరికి చెప్తున్నాను. పాపం వాళ్ళు ఎవరు కూడా నాకు ఏం చెప్పలేదు, చెప్పమని కూడా మీడియా కెమెరా ముఖ్యంగా చెప్తున్నాను. నేను పర్సనల్గా ఫీల్ అయిన
ఫీలింగ్స్ చెప్తున్నాను. సుమన్ టీవీ దినదినాభివృద్ధిగా నేను ఎన్నో కొన్ని వందల ఛానల్స్ యూట్యూబ్స్‌లో వచ్చేసినాయి. అయినా గూడా సుమన్ టీవీ చాలా క్వాలిటీ వీడియోస్, మెసేజ్‌లు ఇస్తూ సమాజంలో ఎటువంటి దీనికి లొంగకుండా మీరు చాలా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఇందాకే సుమన్ గారికి కూడా నేను అది పర్సనల్‌గా అప్రిషియేట్ చేసి రావడం జరిగింది. ఇంకా సుమన్ టీవీని మేము ఇంకా ఎక్కడో చూడాలని, మా వంతుగా ఎన్ఆర్ఐస్ నుంచి మేమేమన్నా చేయగలిగితే ఆల్‌వేస్ మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. మేము గూడా మీ దీంట్లో భాగస్వామ్యులం అవుదామని కోరుకుంటాము. మమ్మల్ని గూడా ఒక అమెరికాలో సుమన్ టీవీని గూడా అక్కడ గూడా మీరు జెండా Yes. ఎగరవేయాలని మా మా నేను మనస్ఫూర్తిగా మా కోరుకుంటున్నాను. రిప్రజెంటేటివ్స్, మా రిపోర్టర్స్ కూడా అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఫ్రాంచైజ్ అవుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా బాగా డెఫినెట్‌గా వస్తుందండి. డెఫినెట్‌గా ఇది నా పర్సనల్‌గా మీకు కంగ్రాచ్యులేషన్స్. మీకు, మీ టీమ్‌కి. అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఏదో జంజాటం న్యూస్ ఏదో అలా ఏసేసేది కాకుండా చాలా క్వాలిటీగా, పద్ధతిగా ఎళ్తుంది. దానికి నా స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. Yeah, థ్యాంక్ యూ thank వెరీ మచ్. నమస్తే. Yeah. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.